స్తోత్రమిస్తయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా? దేవునితో మాట్లాడారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మరి దినదినము ఎండలో వేడిమి చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ లోకంలో క్రైస్తవులైన మనకు అనేకమైన శ్రమలు సంభవిస్తూ ఉన్నాయి, ఇరుకులు ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని జయించాలంటే యేసయ్యతో స్నేహం, యేసయ్యతో గడపాలి. యేసయ్య మనలో ఉన్న దేవుడు గనక, మనలో ఉన్న యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే మనతో సహవాసం కోరుకుంటున్నాడు. మనతో సహవాసం ఎందుకు కోరుకుంటున్నాడంటే నిన్ను నన్ను బలపరచాలని, నిన్ను నన్ను దీవించాలని, మనము చేయలేని కార్యాలు ఆయన మన ఎడల చేయాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా ఉండాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఏమనంటే సియోనులో పునాది రాతిని వేసినవాడు నేనే. దినము అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఒకవేళ మధ్యలో అనే ఈ శ్రమలనే పోరాటంలో ఒకవేళ నువ్వు ఉంటే, వ్యాధులనే బాధలతో నువ్వు ఉంటే, ఇబ్బందుల్లో నువ్వు నడుస్తూ ఉంటే, అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను ఈ భూమి మీద వేసినవాడు దేవుడే. సియోనులో పునాది రాయి వేసిన వాడు ఆయనే గనక ఆయనే నిన్ను ఈ భూమి మీద కలుగు చేశాడు. అయితే నీకు కలిగి ఉన్న శ్రమలు ఆయనకు మరుగై లేవు అనే సంగతి గుర్తించుకోవాలి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారో అలాగే నిత్యము విడువక కాపాడే దేవుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉన్నాడు. మన శ్రమలు, మన ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన మనలను విడిచిపెట్టని దేవుడు గనక ఆయనే ఈ భూమి మీద నిన్ను కలుగజేసిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు గనుకనే ఇంకేమంటాడంటే పరిశోధించిన మూలరాయి వలె నిన్ను చేయాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నావంటే దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఒకవేళ విశ్వాసములో మరి బలంగా ఉన్నావా, విశ్వాసములో బలహీనంగా ఉన్నావా అన్నది దేవుడు మరి తెలుసుకోవాలని నిన్ను పరిశోధిస్తున్నాడు. కనుక కింద వచ్చినవి ఏమంటాడంటే పరిశోధించిన అమూల్యమైన రాయిగా నిన్ను చేసుకోవాలని, తన పరిశుద్ధ మరి పట్టణానికి నిన్ను ఒక పునాది రాతి కింద వేసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక నీవు అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు పరిశోధించినప్పుడు ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో అంటే నీలో విశ్వాసము తక్కువ ఉందని అర్థం. అయితే విశ్వాసంలో నువ్వు బలంగా లేవని అర్థం. అయితే నీవు ఒకవేళ విశ్వసిస్తున్నావంటే, దేవుణ్ణి నమ్ముతున్నావంటే, దేవుల్లో ఉన్నావంటే నీవు కలవర పడవని దేవుని వాగ్దానం చేస్తాడు. కనుక ఈ దినం నిన్ను బలపరుస్తున్నాడు. ఏమిటంటే వాళ్ళు కలవరపడిపోతున్నావేమో నీ శ్రమలను బట్టి, శోధనను బట్టి, ఇరుకులను బట్టి, నీకు వస్తున్న సమస్యలను బట్టి ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో, అయితే నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్టు కాదు, దేవుణ్ణి నమ్మనట్టే. కనుక దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు ఒకవేళ విశ్వాసించాలని, నువ్వు కలవరపడకూడదని, నువ్వు భయపడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంలో బలపడండి, ముందుకు సాగండి, ప్రార్థనలో ఎక్కువ గడపండి. తద్వారా నీవు కలవరపడవు. కనుక ప్రియమైన దేవుని పట్ల నీ సమస్యలను, ఇరుకులు బట్టి మీరు కలవరపడకండి. దేవుడు నిన్ను భయపడొద్దని, కలవరపడొద్దని, ఆయనే నిన్ను ఈ భూమి మీద కలగజేసిన దేవుడు కనుక శోధించిన మూల రాయిగా, అమూల్యమైన రాయిగా చేసుకోబోతున్నాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము నీ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, విశ్వసించువాడు కలవరపడడు అని నాయన, పరిశోధించిన మూలరాయని, సియోనులో పునాది వేసిన వాడు నేనే అని నాయన, అనేక రకాలుగా మాతో మాట్లాడి ఈ దినం భూమి మీద కలగజేసిన దేవుడు నీవే అని మేము నమ్ముతున్నాం. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. విశ్వసించిన మేము కలవరపడకుండా నీ కాపుదలు ఉంచమని, విశ్వాసంలో మమ్మల్ని బలపరచమని, ఆత్మీయతలో బలపరచమని నాయన, సమస్తంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని, ఎంతమంది ప్రార్థనలు ఎక్కువ వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని, చంటి బిడ్డలు నేను వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయమని, ఈ దినం ప్రభావ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని దయచేయమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, ఈ దినం మీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో రాకపోకుండా సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని ఏసునా పెట్టాడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంతుడు, ప్రభు నీతో మాట్లాడి నేను బలపరచండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని బలపరచండి. తద్వారా దేవుని రాజ్యం వ్యాప్తి చెందుద్ది, సువార్త అనేక మందికి అందుద్ది. దేవుని సువార్తలో నీవును పాలిభాగస్తులు ఉంటావని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.